అందులో కల్తీ ఉన్నా లేదో ఎలా తెలుసుకుంటామంటే మేము ఇప్పుడు ఈ బెల్లాన్ని కరగబెట్టాం కానీ కింద ఇలా ఫామ్ అయింది అంటే ఇందులో పంచదార నీళ్ళు ఉంది అందులో పంచదార నీళ్ళు కలిపి కల్తీ చేశారని మనం ఇలా అనుకుంటాం. ఇది కరెంట్ పెట్టడం బెల్లాన్ని వాటర్లో వేసి కరగబెట్టడం కరగబెట్టిన తర్వాత కింద పంచదార నీళ్ళు లాగా ఫామ్ అయింది. ఇప్పుడు చెరుకు కూడా ఉంది కదా, చెరుకు పిప్పి అంతా కూడా వేస్టేజ్ అవ్వకుండా మనకి ప్లాస్టిక్ ప్లేట్ చేస్తారు. సో మనకి హాని కాదు. ప్లాస్టిక్ గ్లాస్ ప్లేట్స్ అన్నీ వస్తాయి. ఆ ప్లాస్టిక్ దగ్గర మనం తెలుస్తుంది చూడండి స్టోర్ నార్మల్ మనం బయట కొనే బియ్యం కన్నా చైనా రైస్ అని చెప్పి కల్తీ యాడ్ చేస్తాం. ఇది బయట తెలుస్తుంది. నా పేరు సమాధానం అంబాపురం. ఆహార కల్తీపై కేబిఎల్ కాలేజ్ నుండి చేసినాను. పిల్లలు ఎవరైన పిల్లలు మేడమ్స్ వచ్చి చక్కగా మాకు పసుపులో చెక్క ఎలా కలుపుతుందా, బియ్యంలో అది రాష్ట్ర బియ్యం ఎలా కలుపుతుందా, కారంలో ఇటుకరాయి పొడి కలిపే విధానం, సాల్ట్లో పొడి చాక్లెట్ పొడి కలిపే విధానం బాగా ఎవరైనా చెప్పారు. అన్ని కూడా ఆహార పదార్థాల్లో చెక్క లవంగాల గురించి బాగా మాట్లాడారు. మేము వంటగదిలో వెళ్ళి డెవలప్ తీసుకొని ఏం చేస్తాం కానీ అది ఎవరైనా గమనించము. పిల్లలు బాగా మాకు వివరించి చెప్పినారు. అందువల్ల మనకి ఎంత అనారోగ్యం వచ్చిందో చూసి తెలుసుకొని వాటిని చూసి కొన్ని తెలుసుకోమని చెప్పినారు. బాగా ఎవరో చెప్పారు. పిల్లలకి థ్యాంక్స్. చక్కగా వివరించారు. తెలుగులో ఎవరు స్టూడెంట్ వచ్చి మేడం గారు కూడా చక్కగా చెప్పారు. మాకు బాగా ఎవరమైందన్నమాట ఆ జ్ఞానం వచ్చింది. మేమైతే కాలంలో ఇటుకైపోయే కలిసేది తెలియకాలంలో ఏదో చేస్తాం పద్ధతి కూడా కాస్ట్ చూడకుండా తీసుకొని ఏం చేస్తాము. దానివల్ల చాలా అనారోగ్యాలు వస్తాయని స్టూడెంట్ చేసి ఉన్నారు. ఇక నుంచి గమనించి అన్ని తెలుసుకొని వాడుకుంటాం. అంబాపురం అండి మా ఊరు. అవసరం అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలు చెప్పింది బాగానే చెప్పారు అన్నీ, కానీ దాచిన చెక్క కోసం లవంగి కోసం చెప్పారు. అది వివరించి అది చాలా మంది వివరంగా చూసుకోరు, కానీ ఈ అమ్మాయిలు చాలా చక్కగా చెప్పారు వివరంగానే. అది బట్టిగా చాలా బాగా చెప్పారండి. ఈరోజు మా గ్రామాన్ని మమ్మల్ని ప్రేమించి కేబిఎల్ కాలేజ్ నుండి అలాగే మేడమ్స్ స్టూడెంట్స్ మా మధ్యకు వచ్చి మరి ఆహార విషయంలో దాని యొక్క కల్తీ విషయం అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ మరి ఉత్తేజపరిచి అనేక విషయాలు మర్మమైన సంగతులు తెలియని విషయాలు మరి స్టూడెంట్స్ మాకు ఎంతగానో తెలియపరిచారు. మరి ఆహారంలో కల్తీ రైస్ను మనం కొనేటప్పుడు దానిలో ప్లాస్టిక్ కలుస్తుందని చెప్పారు. మరి దాన్ని మనం కొనేటప్పుడు అయితే ఏమో అర్థం కాదు, కానీ వండేటప్పుడు కడిగేటప్పుడు కనిపిస్తుంది కదా ఆ ప్లాస్టిక్ అంతా పైకి రాదు. మరి దీని ద్వారా కొన్ని విషయాలు తెలియపరిచిన యవన బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మందిని బట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే మిరియాలు నల్లగా ఉంటాయి. మరి అలాగే బొప్పాయి గింజలు ఇప్పుడే నేను విన్నాను, చాలా మర్మమైన సంగతి అది. మరి అందరికీ తెలియదు. ఆ బొప్పాయి గింజలు మిరియాలు ఒకేలాగా ఉన్నాయి ఎండబెట్టి, కానీ మనకు ఎలా తెలుస్తుంది? రంగుని బట్టి. ఆ రంగు మరి దాని యొక్క షేపు కొంచెం అది గుడ్డాకారంలో ఉంటుంది కదా బొప్పాయి గింజ, మిరియాలు ఏమో రౌండ్గా ఉన్నాయి. మరి దీన్ని బట్టి కూడా మనకు తెలియజేసిన విషయాన్ని బట్టి నేను ఎంతగానో మరి ఆనందిస్తున్నాను. మరి ఇంకా అనేక విషయాలు కూరగాయలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, కారము, ఉప్పు, పంచదార, బెల్లం వీటన్నిటిపై మనకు ఒక అవగాహన తీసుకొచ్చి ఆ కల్తీ విషయంలో మనం ఎలా కనుక్కోవాలో తెలియపరిచినటువంటి కేబిఎల్ కాలేజీ లెక్చరర్స్కి యవన బిడ్డలందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యూ. ఈ సమయం ఇచ్చిన థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.